హాయ్ అండి, అందరికీ నమస్తే. మా ఆకులు చూడండి, మీకు హాయ్ చెప్తున్నాయి. మా చెట్ల ఆకులు మంచి గాలి కొడుతుంది. అయితే ఇది ముద్ద మందారము బిస్కెట్ కలర్ రంగు అండి. ఈ కొమ్మ వచ్చేసి నేను కొమ్మ నాటాను. ఎలా నాటాను అంటే ఈ కొమ్మ కట్ చేసేసి మనము కిందకి కొంత వంచి పెడతాం కదండి. నేను అలాగేం పెట్టలేదు. కొంత ఈ అలోవెరా ఉంది కదండి మనకి, తీసుకొని కొంచెం చిన్న ముక్క దీనికి కింద వైపు పెట్టేసేసి జిగురు పూసేసి మట్టిలో పెట్టేసాను. మట్టిలో పెట్టేసి ఏం చేశానంటే ఇదిగోండి ఇలా ముసుగు కవర్ వేసేసాను అన్నమాట. ఊపిరి ఆడకుండా ఇంకా 15 రోజులు 20 రోజుల వరకు నేనైతే ఇలా ముసుగు వేసేసి ఇంక ఓపెన్ చేయలేదన్నమాట. అయితే అప్పుడు చిన్న చిగురు స్టార్ట్ రావడం మొదలైంది. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం చిగురు వచ్చేసింది అన్నమాట. ఆకులు వచ్చేస్తూ ఉన్నాయి. అలాగే ఇదిగో ఇక్కడ కూడా ఒకటి ఉంది కదండి, ఇది కూడా చిగురు వస్తూ ఉందన్నమాట. అయితే ఇక్కడ ఇప్పటికి ఒక 25 డేస్ తర్వాతనే నేను గాలికి ఇలా ఓపెన్ చేశానండి. అప్పటి వరకు అసలు ఓపెన్ చేయలేదు. ఎందుకంటే ఒకవేళ మళ్ళీ చిగురు మళ్ళీ ఈ వేడికి ఇంకెండిపోతుందేమో మొక్క అని చెప్పానని తీయలేదు. 25 డేస్ తర్వాతనే 25 రోజుల తర్వాతనే నేను ఇలా ఓపెన్గా పెట్టాను అన్నమాట. ఇప్పుడైతే ఇంకా ఇదిగోండి ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది, ఇక్కడ ఒక మొక్క ఉంది. మార్నింగ్ అక్కడ ఒక మొక్క పెట్టాను. అంటే ఇవన్నిటికీ ముసుగులు ఒక 15 డేస్ ఖచ్చితంగా 15 డేస్ తీయకుండా అలాగే ఉంచామంటే ఖచ్చితంగా మొక్క బ్రతికిద్దండి. నాకైతే నేను కూడా ఒక యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. ఎందుకంటే వేరే వాళ్ళు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఆ వీడియో చేసిన తర్వాత దాని రిజల్ట్ ఇదన్నమాట. ఇదే కాకుండా ఇదిగోండి గోరింటాకు మొక్క కూడా అలాగే పెట్టాను. ఇదిగోండి గోరింటాకు కొమ్మ అన్నమాట. ఇది కూడా చిగురు వచ్చిందన్నమాట. చూడండి, ఇది కూడా ఒక 15-20 డేస్ తర్వాతనే తీసాను అన్నమాట. ఇప్పుడిప్పుడే చిగురు వస్తుంది. అంటే ఆల్రెడీ మా ఇంటి దగ్గర గోరింటాకు మొక్క ఉంది. ఆ కొమ్మని కొమ్మలు కట్ చేసేసి దీనికి పెట్టాను అన్నమాట. ఇలా ఇవి కూడా బ్రతికిని చిగురు వస్తూ ఉంది. అంటే ఎలా చేశాను అంటే గుచ్చేసి కొంచెం అలోవెరా పూసేసి గుచ్చేసి ఇలా ప్లాస్టిక్ కవర్ ఏదైతే ఉందో మనకి పాలిథిన్ కవర్ ఇలా చుట్టేసాను అన్నమాట. సో కాబట్టి అది కూడా అలా చక్కగా వచ్చింది. అయితే ఈ మొక్కలు మాత్రము నేనైతే వీటికి ఏళ్ళు ఉన్నాయి కదండి, అందుకని నేనైతే అలోవెరా పెట్టలేదు, వీటికి ముసుగు వేయలేదు. చూడండి ఇవైతే వేరే వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు పీకేశారన్నమాట మొక్కల్ని, మనకు అవసరం లేదు అనుకున్నట్లుగా. కానీ ఆ మొక్కలు తీసుకొచ్చి నేను నాటాను. వాళ్ళకి పనికిరానివి నాకు పనికొచ్చేవి అనుకున్నాను. అయితే అంటే ఒక్క మొక్కే కాదు, అంటే మనకి కేవలము కాయల మొక్కలే కాదు, పూల మొక్కలు కూడా ఉంటుండాలి. పూల మొక్కల వల్ల ఏంటంటే తేనెటీగల పెంపకం పెరిగిద్ది. తేనెటీగల పెంపకం పెరిగితే మనకు ఆహార ఉత్పత్తి పెరిగిద్ది. ఇది నా స్వార్థం అన్నమాట. సో కాబట్టి వాళ్ళైతే ఈ మొక్కలన్నిటినీ వాళ్ళు పడేశారన్నమాట. దాదాపు ఒక 10 మొక్కల దాకా తీసుకొచ్చాను అనుకుంటా. మొత్తము ఈ ఒక 4, 8, 11 మొక్కలు తీసుకొచ్చానండి. అయితే పర్లేదు, కొంచెం బ్రతికినట్టే ఉన్నాయన్నమాట. ఇవిగోండి వీటికి ఏంటంటే కేవలం ఆకులు ఇలా ఆరెంజ్ కలర్లో మారిపోద్ది అన్నమాట. ఫ్లవర్ అయితే కాదు, ఇది ఆకులే ఆరెంజ్ కలర్లో మారిపోతాయి అన్నమాట. చూడండి, అసలు నిజంగా దేవుడు అద్భుతం అన్నమాట. అసలు ఒక్కొక్క రంగు, ఒక్కొక్క డిఫరెంట్ ఆకారాలు, రంగులు, అసలు ఆకులు రంగులు, పువ్వులు రంగులు. నిజంగా ఎంత మంచి దేవుడు అండి, దేవుడు ఎంత మంచి దేవుడు. కాబట్టి ఇవిగోండి మొక్కలు బతికినాయి అనుకుంటున్నాను. ఇవి కూడా ఆకులేనండి. ఈ మొక్కలు వాటి పేర్లు అయితే నాకు తెలియదు. వీటిని కూడా నాటాను అన్నమాట. తర్వాత వచ్చేసి ఇది చిన్న డబ్బాల్లో క్రోటాన్ అయితే వాటర్లో పెట్టేశాను. ఇవి కూడా గ్రోత్ వస్తాయి అనుకుంటున్నాను, చూద్దాము. ఎందుకంటే మనం ప్రయోగం చేయకుండా ఏది కూడా సక్సెస్ కాదు కదండి. ఇందులో అయితే మెంతులు వేసాను, ఇందులో కూడా మెంతులు వేసాను. ఆల్రెడీ మెంతి కూర కొంచెం ఉంది, మొన్న కొంచెం వండాను కదండి, ఇంకా కొంచెం ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇందులో కూడా మెంతులు వేసాను, ఇందులో మెంతులు వేసాను, ఇందులో కూడా మెంతులు వేసాను. ఇది వచ్చేసి అదే అటికి మామిడాకు అండి. ఇది అటికి మామిడాకు. ఇందులో వేసేటప్పుడు ఈ మొక్క బ్రతికిద్దో బ్రతకదో అనుకొని భయపడుతూ వేశాను. కానీ చాలా పెద్దగా వచ్చిందన్నమాట. చిన్నప్పుడు మా అమ్మగారు పప్పులో పెట్టేవారన్నమాట. ఇది
నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ ఆకు కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఆకుకూరలుగా వాడతారంట. నాకు మొన్న రీసెంట్గా తెలిసింది. సో కాబట్టి ప్రతి ఆకుకూరల్లో ప్రతి మొక్కల్లో ఆయుర్వేదికం అనేది ఎక్కువ ఉన్నదనేది మనం తెలుసుకోగలుగుతున్నాము. అంటే నేను తెలుసుకుంటున్నాను ముందు. కానీ అవి ఇంకా మన దగ్గర ఉండేటప్పటికి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో కాబట్టి ఇది వచ్చేసి పుదీనా. ఇది కూడా వాటర్లో పెట్టాను, చూద్దాం ఎలా గ్రోత్ వస్తుంది అనేది. ఇవి వచ్చేసి ఇవి చిన్న ఫ్లవర్స్ అండి, చాలా బాగున్నాయి కదా, మంచి టమాటో రెడ్ అన్నమాట. ఇది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవి వచ్చేసి గోంగూర చెట్లు అండి. మొన్న గోంగూర తీసుకొని ఆ కాడలు పడేయకుండా నాటానన్నమాట. అవి చక్కగా చిగురు వచ్చినాయి అన్నమాట. తర్వాత వీటికి కాయలు వస్తే వాటి నుంచి కాయలు సేకరించి అవి విత్తనాలు చల్లుతాను అన్నమాట. సో కాబట్టి ఇదండి, ఇది వచ్చేసి సపోటా మొక్క అండి. ఇది గ్రోత్ వస్తుంది. ఎక్కడన్నా స్కూళ్ళలో నాటాలి, రేపు వర్షాలు పడ్డ తర్వాత ఎక్కడన్నా స్కూల్లో నాటుదాలి ప్లేస్ ఉంటే అదొకటి. ఇది కూడా ఇది సపోటా మొక్క అన్నమాట. చిన్న చిన్న డబ్బాలో పెట్టి పెంచుతున్నాను, నాకున్న వెసులుబాటులో పెంచుతున్నానండి. ఓకే అండి, అందరికీ బాయ్.